కాసేపట్లో గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. అదేవిధంగా దాడికి గురైన వైసీపీ కార్యాలయాన్ని కూడా జగన్ పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో పరిస్థితులపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటీవల గుంటూరులో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అంబటి రాంబాబు నుంచి లైవ్ ద్వారా తాజా అప్డేట్స్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే మరి కాసేపట్లోనే వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం గుంటూరు చేరుకోబోతా ఉన్నారు. ఇప్పటికే తాడేపల్లి నివాసం దాదాపు వారి క్యాంపస్ కూడా అయితే మాత్రం గుంటూరు ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గుంటూరు నలుగురు నుంచి పెద్ద మొత్తంలో వైకాపా కార్యకర్తలు అయితే మాత్రం ఇప్పటికే అంబటి రాంబాబు నివాసం వరకు చేరుకుంటా ఉన్నారు. దాదాపుగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో కూడా ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం ఒక పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠమైన వాతావరణం ఈ రోజు కనిపించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు ప్రత్యక్షంగా కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం ఉత్కంఠమైనటువంటి వాతావరణాన్ని ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వస్తున్నారనే క్రమంలో కూడా రాత్రి గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కరి జిల్లాలో అయితే మాత్రం గుంటూరు నగరంలో పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంది. ఎవరు కూడా సభలు సమావేశాలు ర్యాలీలు జరగవద్దు అని చెప్పి కూడా ఒక ఖచ్చితంగా ప్రకటన కూడా విడుదల చేశారు. మరి ఈ నేపథ్యంలోనే రాత్రి పోలీసులు చేసినటువంటి ప్రకటన కానీ మరోవైపు వైకాపా నేతల మొత్తాన్ని కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఎవరు కూడా బయటకు రావద్దు, గుంటూరు నగరంలో ఎక్కడ ఎలాంటి సమావేశం ర్యాలీ సంబంధం లేదు అని చెప్పి కూడా ఇళ్లకు వెళ్లి నోటీసులు అయితే మాత్రం వీళ్ళకి అందించి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూడా అయితే ప్రస్తుతం అంబటి రాంబాబు దగ్గర ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు మొత్తం కూడా అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే కూడా పార్టీలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు దాదాపు అయితే అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటా ఉన్నారు. మరొక యువత ముఖ్యంగా కూడా అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికేందుకు ఏదైతే ఏటుకూరు బైపాస్ వద్ద నుంచి అంబటి రాంబాబు నివాసం వరకు కూడా దాదాపు వేల మంది యువత అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు అయితే మాత్రం అవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. కానీ పోలీసులు కూడా పోలీస్ వాహనాలను పెట్టుకొని ఉన్నారు. ఎవరైనా యువత ర్యాలీలో కనుక హడావుడి చేసినా లేదంటే గందరగోళమైనటువంటి పరిస్థితులు దారి తీసినా కూడా ఖచ్చితంగా నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే అంబటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పుడే అంబటి నివాసం నేపథ్యంలో కూడా మొదటగా జగన్మోహన్ రెడ్డి అంబటి నివాసానికి చేరుకుంటారు. అనంతరం ఏదైతే ముందు జరిగినటువంటి అంబటి రాంబాబు ఇంటిపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ధ్వంసమైనటువంటి కార్లు కావచ్చు, ఆయన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి కార్యాలయం లోపల కూడా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో కూడా కార్యాలయం లోపల కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మొత్తం పుస్తకాలు పరిశీలించబోతా ఉన్నారు. పరిశీలించినటువంటి అనంతరం సభ్యులతో మాట్లాడుతారు. మీడియా సమావేశానికి మీడియా సమావేశంలో కూడా అంబటి రాంబాబు చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంపై సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యాపారానికి సంబంధించి కూడా చిత్తూరు నగరంలో గోరంటలో ఎన్టీఆర్ రాజు ఎదురుగా కూడా పూర్తి స్థాయిలో మహాపాపం అని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ వేశారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అంబటి రాంబాబు గోరంట్లో నుంచి వెంకటేశ్వర స్వామి పశువులకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ పూజలు ఆయన వస్తున్నటువంటి కొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కట్టి అందరూ అక్కడే ఉన్నారు. దాదాపుగా వందలాది మంది అంబటి రాంబాబు అయితే ఆ దారి గుండా వస్తున్నటువంటి సమయంలో కూడా తెచ్చి వారికి మహాబాబు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఉంది అని చెప్పి కూడా
మాట్లాడారు. మాట్లాడటమే కాకుండా 24 గంటల్లో ఏదైతే ఈ మహాభారతం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీని తొలగించకపోతే కనుక ఖచ్చితంగా తనే ఆ ఫ్లెక్సీని అక్కడ తీసేస్తానని చెప్పి కూడా రాంబాబు చెప్పారు. చెప్పినటువంటి అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కొంతమంది కార్యకర్తలు ఆయన కారు పై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఒకసారిగా అక్కడ రాంబాబు కొంత ఆవేశానికి ఏంటి ఏ విధంగా అంటే ఒకసారిగా కూడా సాగు బయటకు వచ్చి అలాంటి కొంత అసభ్యకరమైనటువంటి పదార్థాలన్నీ వాడారు. వాడినటువంటి అనంతరం కూడా ఆయన నేరుగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినటువంటి తర్వాత కూడా స్థాయిలో ఇక్కడ నుంచి కార్యకర్తలతో ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొంత తొందరపాటు నిర్ణయం వల్ల కొంత ఆవేశం పెరిగేటువంటి మాటలు మాట్లాడాను అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇదే ప్లేస్ మనం ఉన్నటువంటి ప్లేస్ లోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వెంటనే అక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేతలు ఈ లోపే ఏదైతే సోషల్ మాధ్యమాల ద్వారా కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు వాట్సాప్ గ్రూపులోకి వెళ్ళినటువంటి అనంతరం సోషల్ మీడియా తెలుసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో తీసుకొచ్చారు. తీసుకొచ్చి పూర్తిస్థాయిలో కూడా అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి ఆయన సాధన దర్శనం చేశారు. మరోవైపు ఆఫీసర్ సైతం కూడా స్థాయిలో దర్శనం చేశారు. ఈ పరిణామాలన్నీ కూడా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా తెలుసుకున్నారు. తెలుసుకొని వీళ్ళు కూడా ఖర్చు పెట్టారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకు ఇంత కూడా ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా అనుమతించాల్సి వస్తుంది. తాము చెప్పినా కూడా కార్యకర్తలు అని చెప్పి పరిస్థితి ఉంది. మరి అందులో భాగంగా ఈ రోజు అంబటి నివాసానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చేరుకొని స్థాయి అంశాలపై కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు ఒక ఇరు సంచలనం కూడా రేగిస్తా ఉందని కూడా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఇంటికి రావడం అనేది అంశం కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత వేడెక్కేటువంటి అవకాశం ఉంది. మరి వైకాపా సంబంధించినటువంటి నేతలు సంబంధించినటువంటి కూడా ఏదైతే విజయవాడ ఇబ్రహీంపట్నంలో కూడా మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేయడం కూడా జరిగింది. మరి ఈ పరిణామాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం కూడా వెళ్ళి జోగి రమేష్ ఏదైతే పరిస్థితి కూడా జోగి రమేష్ పరామర్శించే అవకాశం ఉంది. మరి ఈ సంబంధించినటువంటి ప్రస్తుతం ఏదైతే వ్యవహారం ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి వ్యక్తి వ్యవహారం ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్రంలో ఉంది. ఎక్కడికంతా కూడా సో మరి ఈ పరిణామాలన్నీ బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన తర్వాత కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి కూడా ఒక ప్రశ్న కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.